ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణం. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణానికి సౌకర్యం కల్పిస్తున్నట్టు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. శ్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారని, పథకం సమర్థవంతంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించిన మంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించిన మంత్రి 6,700 బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అమలు. ఉచిత ప్రయాణం కోసం 1,950 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, 3,000 విద్యుత్ బస్సులు కొనుగోలుకు సీఎం ఆదేశించారని తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో 1,400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. మహిళలు ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్ ఏదో ఒకటి చూపించి ప్రయాణం చేయొచ్చు. డ్రైవర్లు, మెకానిక్లకు నియామకాలు 2 రోజుల్లో చేపడతామని ప్రకటించారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు కూడా చేపడతామని ప్రకటించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీకి కష్టాలు తీరినట్టే. ఆక్యుపెన్సీ భయం లేదు. ఆర్టీసీ మీద ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. ఉచిత ప్రయాణానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ లాభాల బాటలో ప్రయాణించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి.